నమస్కారం అండి. మనం ఇప్పుడు మన్నెం శారద గారు రచించిన 'విరిగిపడని శిఖరం' అనే కథను విందామా? ఆయన భోంచేస్తున్నారు. ఆయనకెదురుగా మరో కుర్చీ లాక్కుని ఆయన వంకే చూస్తూ కూర్చున్నాను. ఆయన నన్ను గమనించటం లేదు. బాగా ఆకలిగా ఉందేమో త్వర త్వరగా తింటున్నారు. చూస్తుండగానే పచ్చడన్నంలోంచి కూరలోకి జంప్ చేసి పెరుగులో పడ్డారు. నేను అసహనంగా నిట్టూర్చాను. నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద ఆపి కళ్ళెత్తి నా వంక చూశారు. చూసి చూడగానే నవ్వుతూ "అర్థమైంది" అన్నారు. "అబ్బా! ఇప్పటికీ" అన్నాను నిష్ఠూరంగా. "నిజంగా ఆడపిల్ల తల్లివి అనిపించుకున్నావు. ఎందుకంత కంగారు? ఈ సంబంధం కాకపోతే మరొకటి" నిర్లక్ష్యంగా అన్నారు. నిజమేననుకోండి, కానీ ఎందుకో పెళ్ళికొడుకు నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు. డబ్బు, హోదా ఉన్నవాళ్ళని, ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళని మనం తేగలం గాని సంస్కారవంతుడు దొరకడం అదృష్టం గదూ! పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ అతని సింప్లిసిటీ, పెద్దల పట్ల వినయం, ఎదుటివారిని గౌరవించే విధానం, వాటన్నిటిని మించి కట్నం వద్దనడం. ఆయన నవ్వుతూ పూర్తి చేశారు. అది నిజమే. ఈ రోజుల్లో కుటుంబాన్ని, అమ్మాయిని చూసి ఎవరండీ చేసుకుంటున్నది అన్నాను. ఆయన నవ్వుతూ అవునన్నట్లుగా తల పంకించారు. ఇంతకీ అసలు సంగతి చెప్పారు కాదు. వాళ్ళ నుండి కబురేవైనా వచ్చిందా అన్నాను ఆతృతగా. ఆ, పొద్దుట పెళ్ళికొడుకు పినతండ్రికి ఫోన్ చేశాను. ముహూర్తం చూసుకోమన్నారు. హమ్మయ్య అన్నాను సంతోషంగా. ఆయన ఆ రోజు న్యూస్ పేపర్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వంటగది సర్దుతున్నాను. యాంత్రికంగా పనులు చేసుకుపోతున్నా ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నది నా మనసు. సిద్ధార్థ నా అల్లుడు కాబోతున్నాడన్న విషయం నాకు ఎనలేని సంతోషాన్ని కలగజేస్తున్నది. మాటి మాటికి నా మనసు సిద్ధార్థని గాయత్రి పక్కగా పెట్టి ఊహించి మురిసిపోతున్నది. ఎందుకో తెలియదు, అతని పట్ల నాకు విపరీతమైన అభిమానం ఏర్పడింది. అతను మంచి హోదాలో ఉన్నాడన్నది, చూపులకు ఆరోగ్యంగా అందంగా ఉన్నాడన్నది నా అభిమానానికి కారణాలు కాదు. మొదటి నుండి మేనర్సు, డిసిప్లిన్ అంటే చచ్చిపడే నాకు అతనిలో అవి కొట్టొచ్చినట్లు కనబడేసరికి నాకు కాదగ్గా అల్లుడు తనేనని మనసు అదే పనిగా ఘోషించింది. గాయత్రిని చూపించినప్పుడు అతను అందరిలా చిల్లర ప్రశ్నలు వేయలేదు. ఎంఏ లిటరేచర్ చేసిన గాయత్రిని సాహిత్యం గురించి అడిగాక గోల్డ్ మెడలిస్ట్ అయిన నా కూతురికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ లేదని ప్రశ్నించాడు. పెళ్లి పట్ల ఎలాంటి అభిప్రాయాలున్నది శుతిమెత్తగా సూచనప్రాయంగా అడిగి తెలుసుకున్నాడు. అలా అడుగుతున్నప్పుడు అతను పెళ్ళికొడుకు హోదా ప్రదర్శించలేదు. కొంతమంది మగపిల్లల్లా సోఫాకి జారబడి తాళాలు తిప్పుతూ బడాయి చూపించలేదు. ఎన్నాళ్లకో కనబడ్డ స్నేహితుళ్ళ ఎంతో గౌరవంగా కూర్చుని గాయత్రికి మాత్రం వినిపించేంత గొంతుతో మార్ధవంగా మాట్లాడాడు. నీట్గా నున్నగా దువ్విన క్రాఫు, తెల్లటి బట్టలు, నున్నగా మెరుస్తున్న బూటు అతని క్రమశిక్షణని తెలియబరుస్తున్నాయి. మధ్యలో ఆ గదిలోకి మావారు ఎందుకో వెళ్ళినప్పుడు వినయంగా లేచి నిలబడ్డాడు. కాఫీలు అందించేందుకు నేను ట్రే తీసుకెళ్తే విష్ చేసి నవ్వాడు. అతని తల్లిదండ్రుల ప్రసక్తి వచ్చినప్పుడు వారి పట్ల అతను మాట్లాడిన మాటల్లో ఎంతో ఆప్యాయత కనిపించింది. అతను లేచి వెళ్తున్నప్పుడు ఆ నడక ఎంతో ఠీవిగా ఉంది. ఆ అడుగులు ఎంతో డిసిప్లిన్డ్గా, నిదానంగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా నా మనసును ఆకర్షించిన సిద్ధార్థ్ నాకు కొద్ది రోజుల్లో అల్లుడిగా ఈ ఇంటికి రాబోతున్నాడన్నది నా జీవితాశయం నెరవేరినంత హాయిగా ఉంది. హాల్లోకి వచ్చాను. గాయత్రి గదిలో ఇంకా లైట్ వెలుగుతోంది. ఇంకా చదువుకుంటున్నది కాబోలు. అమ్మా, ఒక్కసారిలా వస్తావా? నా అడుగుల చప్పుడు విని పిలిచింది. లోపలికి వెళ్ళాను. ఏమిటి అన్నాను మంచం మీద కూర్చుంటూ. గాయత్రి ఒక క్షణం మాట్లాడలేదు. ఏదో చాలాసేపటి నుండి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు దాని ముఖం వాడి ఉంది. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న నేను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా అన్న దాని మాటకు మంచం కింద బాంబు పేలినట్లు ఉలిక్కిపడ్డాను. వెంటనే తెల్లబోయాను. ఆ పైన కోపం ముంచుకొచ్చేసింది. ఎందుకని అన్నాను తీవ్రంగా. నా గొంతులోని తీవ్రతకి అది జంకినట్లుంది. మాట్లాడకుండా కూర్చుంది. ఒక్క క్షణం నా తొందరపాటుకి సిగ్గుపడ్డాను. గాయత్రి చిన్నపిల్ల కాదు. ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్ సాధించింది. ఒక ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నది. పైగా నా కూతురని గొప్ప చెప్పుకోవటం కాదు కానీ అది చాలా డిసిప్లిన్డ్గా పెరిగింది. ఎక్కడ ఎలా మసులుకోవాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో దానికి తెలిసినంతగా నాకు కూడా తెలియదు. అలాంటి ఎదిగిన పిల్ల మీద ఎగిరిపట్టడం నాకే చిన్నతనం అనిపించింది. అందుకే నా తప్పును సరిదిద్దుకుంటూ లాలనగా దాని తలనిమురుతూ అన్నాను, చాలా మంచి సంబంధం గాయత్రి. పెళ్లి కొడుకుని నువ్వు కూడా చూసావుగా. నవమన్మధుడు కాకపోయినా ఎత్తుకు తగ్గ లావుతో ఆరోగ్యంగా ఉన్నాడు. చక్కటి ఉద్యోగం, వీటన్నిటిని మించిన సంస్కారం.
నీకెందుకు నచ్చలేదు? గాయత్రి మెల్లిగా అంది. నచ్చలేదని ఎవరన్నారు? అతను కాబోయే భార్య నిజంగా అదృష్టవంతురాలు. అతను నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడు. ముహూర్తాలు కూడా పెట్టుకోమని కబురొచ్చింది. ఆ అదృష్టం నీదే అవ్వబోతున్నది. లేదమ్మా, నేను రాజేంద్రని చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఎవరతను? అన్నాను ఓర్పుగా. అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నా క్లాస్మేట్. ప్రస్తుతం ఇక్కడే ఆంధ్రా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉన్నాడు. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారా? గాయత్రి తలదించుకుంది. ప్రేమంటే ఏమో, అదేం తెలియదు నాకు. మేము ఒకరినొకరు లైఫ్ పార్ట్నర్స్ కావాలనుకున్నాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గాయత్రి తన వయసుకి మించి రిజర్వ్డ్గా ఉంటుంది. దానికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, అలాంటిది ఒక లవర్. నేను కొంచెం నిస్పృహగానే అన్నాను. సరే గాయత్రి, మీ నాన్నగారికి కూడా చెప్తాను. పెద్దవాళ్ళం పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆదుర్దా కొద్దీ ఎన్నో ఊహించుకుంటాం. నడక నేర్చిన వాణ్ణి పడిపోతాడనే భయంతో ఎత్తుకు తిప్పటం ధర్మం కాదు. మీ భవిష్యత్తు మీరుగా నిర్ణయించుకున్నప్పుడు అంగీకరించి అక్షింతలు వేయడమే శ్రేయస్కరం. నా మాటల్లో దానికి నిష్ఠూరం ధ్వనించిందేమో. కాసేపు మాట్లాడలేదు. నా గుండెలో చెప్పలేని బరువు. గాయత్రిని మెడలు వంచి సిద్ధార్థకిచ్చి చేయాలన్నంత తెగింపు. కానీ సంస్కారం అడ్డొచ్చి నా ఆవేశాన్ని నొక్కి పెడుతున్నది. అమ్మా, నువ్వు ఒకసారి రాజేంద్ర అమ్మగారితో మాట్లాడాలి. ఎందుకు? పెళ్లి విషయం మీ పెద్దవాళ్ళు కదిలిస్తే బాగుంటుందని రాజేంద్ర అన్నాడు. నాకు చెప్పలేని ఆవేశం పొంగుకొచ్చింది. ఓహో, మగ పెళ్లివారి టీవీ ఒలకబోస్తున్నాడా అన్నాను వెటకారంగా. కాదమ్మా, ఆమె అదో రకమట. ఆమెకిష్టం లేని ఏ పని చేసినా హిస్టీరికల్గా ఫీల్ అయ్యి గోల్ చేస్తుందట. ఆ పైన ఫెయింట్ అయి పడిపోతుందట. అందులో ఇది పెళ్లి విషయం. అందుకే ఆమెను కన్విన్స్ చేసి ఆమె ఇష్ట ప్రకారమే జరుగుతుందనిపిస్తే. నా ముఖంలోకి చూసి ఆగిపోయింది గాయత్రి. ఒకవేళ ఆమె కన్విన్స్ కాకపోతే రాజేంద్ర నిన్ను పెళ్లి చేసుకోడా? గాయత్రి మాట్లాడలేదు. చూడు గాయత్రి, మీరిద్దరూ పెద్దల ప్రమేయం లేకుండానే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సిద్ధార్థ లాంటి మంచి యువకుడిని కాదంటున్నావనే నాకు రవ్వంత బాధగా ఉంది. కానీ అన్ని విధాలా అన్నీ తెలుసుకున్న విద్యావతివి. నువ్వు ఎన్నుకున్న యువకుడిని అల్లుడుగా అంగీకరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. పెద్దలకి చెప్పడం, వారి అంగీకారం తీసుకోవడం ఉభయత్రా మంచిదే. ఒకవేళ మేము అంగీకరించని పక్షంలో, ధైర్యంగా మీరు నిలబడి పెళ్లి చేసుకోలేని పక్షంలో దానంత సిగ్గుచేటైన విషయం మరొకట్లేదు. గాయత్రి మౌనాన్ని ఆశ్రయించింది. ఆ అడ్రస్ ఇవ్వు, ప్రయత్నిస్తాను అన్నాను లేస్తూ. గాయత్రి ఇచ్చిన అడ్రస్ ప్రకారం అక్కడికి చేరుకున్నాను. కొంచెం ఎత్తు మీద అధునాతనంగా కట్టబడి ఉంది ఆ ఇల్లు. గేట్ తీసుకుని ల్యాండ్లోకి వెళ్ళాను. ఎదురుగా భౌ భౌమంటూ ఎర్రబడి చూస్తున్నది ఆల్సేషియన్ కుక్క. భయంగా నిలబడిపోయాను. దాని అరుపులకి ఒక యువకుడు బయటకొచ్చి దాన్ని జూలీ చుప్ అంటూ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఈనాటి నవనాగరికతకి లక్షణంగా హిప్పీ స్టైల్లో జుట్టు మూతి క్రింది దాకా దిగిన వత్తైన మీసాలు, బలంగా చురుగ్గా ఉన్నాడు. మీ పేరు అన్నాను అనుమానంగా. రాజేంద్ర. మీకెవరు కావాలి అన్నాడు. నేను నవ్వుతూ నా పేరు జానకి, గాయత్రికి తల్లినవుతాను అన్నాను. అతను ఈసారి నవ్వుతూ హలో అన్నాడు పరిచయంగా. నాకు కొద్దిగా అవమానం అనిపించింది. అతడు గౌరవంగా పెద్దదాన్నైన నన్ను చూసి నమస్కారం అంటే సంతోషం అనిపించేది. అందరూ నా పద్ధతిలోనే ఉండాలనుకోవటం సబబు కాదని మనసును సమర్థించుకున్నాను. మమ్మీ, సంబడి కేమ్ ఫర్ యూ అంటూ లోపలికి కేకపెట్టి రండి అంటూ డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్ అప్ టు డేట్గా ఉంది. నేల మీద మెత్తడి కార్పెట్టు, కిటికీలకు అందమైన పలుచని తెరలు, లేత ఆలివ్ గ్రీన్ రంగులో మెరుస్తున్న డిస్టెంపర్ చేసిన గోడలు, టీవీ సెట్టు, రేడియోగ్రాము ఆ గదికి అందం తెచ్చాయి. రాజేంద్ర రేడియోగ్రామ్ ఆన్ చేశాడు. నేను అతని కదలికలు పరిశీలిస్తున్నాను. అతను నాతో ఏం మాట్లాడలేదు. గ్రామ్ఫోన్లో వస్తున్న పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా తల ఊపుతూ ఏదో మ్యాగజైన్ తిరగేస్తున్నాడు. ఇంతలో అడుగుల సవ్వడి వినిపించి అటు తిరిగాను. ఇంచుమించు నా వయసు స్త్రీ నాకన్నా అధునాతనంగా అలంకరించుకుని ఆ గదిలోకి వచ్చింది. మీట్ మై మదర్ శ్యామల అన్నాడు రాజేంద్ర. నేను లేచి నిలబడి నమస్కారం అన్నాను. కూర్చోండి అంది ఆమె ప్రతి నమస్కారం చేస్తూ. రాజేంద్ర ఆ గదిలోంచి వెళ్ళిపోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతడు నేనెవరో పరిచయం చేయకుండా తప్పించుకున్నాడు. ఈ రకమైన పిరికితనం ఉన్న మగవాళ్ళంటే నాకు పరమాసహ్యం. మీరెవరో నాకు తెలిసినట్లు లేదు. ఆలోచనల నుండి బయటపడి ఆమె వైపు చూశాను. విశాలమైన కళ్ళను కాస్త అరమోడుపుగా ఉంచి చిన్నగా నవ్విందామె.
బిగుసుకుని ఉన్న ఆమె మెడ నరాలు ఆమెలోని అహంభావానికి ప్రతీకల్లా కనిపించాయి నాకు. వెంటనే నా ఆలోచనలు చాలా వెనక్కు పరిగెత్తడం ప్రారంభించాయి. అవును, అవును, ఆ శ్యామలే. నాకు వెంటనే ఎక్కడలేని ఉత్సాహము వచ్చేసింది. శ్యామల నన్ను గుర్తుపట్టలేదు? మనమిద్దరము 25 ఏళ్ల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాం. పైగా హాస్టల్ మేట్స్మి అన్నాను. అయితే శ్యామల ఇబ్బందిగా ముఖం పెట్టి, నాకు గుర్తు రావడం లేదండి అంది. నా పేరు జానకి. 2 ఏళ్లు కలిసి ఒక రూంలోనే ఉన్నాం. పోనీ జయరాం గుర్తున్నాడా అన్నాను. ఈసారి ఆమె నా వంక చురుగ్గా చూసి, చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, కాస్త గుర్తొస్తున్నది అంది జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్లు నటిస్తూ. జయరాం పేరు ఆమెపై టానిక్కులా పనిచేయడం నాకు నవ్వు తెప్పించినా నేనొచ్చిన పని వేరుగా ఉండడం వల్ల దాన్ని అదుపులో పెట్టుకున్నాను. ఇంతకు నా అడ్రస్ ఎలా తెలిసింది అంది. నాకు కూడా నీ గురించే తెలియదు. కాస్త పిల్లలు పని కల్పించారు, అందువల్ల రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు నువ్వు రాజేంద్ర తల్లివని నాకు తెలియదు. రాజేంద్ర నీకు తెలుసా అంది భ్రుకుటి ముడిచి. నా కూతురు గాయత్రి రాత్రి చెప్పింది, నిన్నటి వరకు తెలియదు. ఆమె మాట్లాడకుండా చూస్తున్నది. నేనే తిరిగి మొదలుపెట్టాను. గాయత్రి రాజేంద్ర క్లాస్మేట్స్ అట. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు తెలిసింది. మన అంగీకారం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. శ్యామల ముఖం ఎర్రబడింది. ప్రేమదేముందిలే, కాలేజీకి వెళ్ళి పాఠాలతో పాటు అది మొదలు పెడతారు. పెళ్ళంటే ఎన్ని చూడాలి అంది కాస్త చులకనగా. నాకు బాధ కలిగింది. అయినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ, అలా తీసేయకు, వాళ్ళు మరీ చిన్నపిల్లలు కారు బాధ్యతారహితంగా ప్రవర్తించేందుకు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నప్పుడు, వాళ్ళకి మరో అడ్డు లేనప్పుడు వాళ్ళ పెళ్ళికి అభ్యంతరం ఏమిటి అన్నాను. నీకే ఆడపిల్ల తల్లివి, ప్రేమ పేరుతో పైసా కట్నం లేని అల్లుడు దొరికితే ఎగరేసుకుపోవాలని చూస్తున్నావు. నాకు వెనక 2 కూతుళ్ళున్నారు. వాళ్ళకి నేను కట్నం ఇవ్వాల్సి ఉంటుంది అంది శ్యామల మోటుగా. నేను దెబ్బతిన్నట్లు చూశాను. శ్యామల, కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. నీ కొడుకుని కట్నం లేకుండా ఎరవేసి తీసుకుపోవాలని రాలేదు నేను. నీ కొడుకు కంటే అన్ని విధాలా యోగ్యుడు నా కూతుర్ని కట్నం లేకుండా చేసుకుంటానన్నా అది వదులుకోవటానికి సిద్ధపడి ఇటొచ్చాను. అంత అవసరమేమిటో శ్యామల వెటకారంగా అడిగింది. అవసరం కాదు, పిచ్చి. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలనే వెర్రి సిద్ధాంతం పెట్టుకున్న నా కూతురికి అంతకంటే మంచివాడు దొరికినప్పుడు పాతవాడిని వదిలేయాలన్న విషయం తెలియదు అన్నాను కసిగా. శ్యామలకి ఈ మాట ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. విసురుగా పైకి లేచింది. ఏది ఏమైనా మావాడికి మీ అమ్మాయిని చేసుకోవటం అసంభవం. మా స్టేటస్కి తగిందే చేస్తాం. నా మాట ఏనాటికి వాడు కాదనడు అంది గట్టిగా నొక్కి పలుకుతూ. మంచిది, నువ్వు రాజేంద్ర తల్లివని తెలిస్తే నీ స్టేటస్ ముందే ఊహించి ఇక్కడి దాకా వచ్చుండేదాన్ని కాదు. ఆడపిల్లతో ప్రేమ వ్యవహారం సాగించి అమ్మ దగ్గర నోరెత్తలేని ప్రబుద్ధుడు నాకు అల్లుడు కావడం సిగ్గుచేటు. ఈ మాటలు ప్రక్క గదిలో రాజేంద్రకి వినిపించాలనే గట్టిగా అని బయటకు వచ్చేశాను. నా మనసు వెగటుగా అయిపోయింది. గాయత్రి పొద్దుట్నుండి నన్ను పరిశీలిస్తున్నది. నేనేం చెబుతానోనని అది ఆతృత పడుతున్నదన్న విషయం నాకు అర్థమవుతూనే ఉంది. నువ్వో పిరికివాణ్ణి ప్రేమించావని ఎలా చెప్పాలి? అందుకే మౌనం వహించాను. అయితే 2 రోజుల తర్వాత దానికి సమయం దొరికింది. మా వారు సాయంత్రం క్యాంపుకు వెళ్లడంతో మేమిద్దరమే మిగిలాం. అప్పటికీ దాని నుంచి తప్పించుకునే ఉద్దేశంతో డాబా మీదకి వెళ్ళి నవల చదువుకుంటూ కూర్చున్నాను. మెల్లిగా అడుగుల సవ్వడి వినిపించింది. తలెత్తి చూశాను. గాయత్రి. ఏం తోచటం లేదా అన్నాను నవ్వుతూ. అంది. పిక్చర్కి వెళదామా? వద్దు, నీతో మాట్లాడాలని అంది మరో కుర్చీ లాక్కుని కూర్చుంటూ. నేను మౌనంగా చదువుతున్న నవల పక్కన టీపాయ్ పైన ఉంచి, రాజేంద్ర తల్లి నాకు పరిచయస్తురాలే. నేను చదువుకునే రోజుల్లో ఆమె నా క్లాస్మేటే కాక హాస్టల్లో 2 ఏళ్లు రూమ్మేట్ కూడాను అన్నాను ప్రస్తావనకు నాందిగా. గాయత్రి ముఖం విప్పారింది. అవునా అన్నట్లు నవ్వబోయి నా ముఖం చూసి ఆగిపోయింది. ఇక్కడ రాజేంద్ర తల్లి గురించి కొంత నీకు చెప్పాలి. తర్వాత నేను వెళ్ళిన సంగతులు చెప్తాను. ఆమె పూర్వకథ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వెళ్ళాలనుకుంటున్న ఇంటి మనుషులు ఎలాంటి వారో నీకు తెలియడం మంచిదని. గాయత్రి వింటున్నది. శ్యామల అంటే రాజేంద్ర తల్లి ఎంఏలో నాతో పాటు వచ్చి చేరింది. నాకు ఇప్పటికీ గుర్తు. జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఊర్లో BA చేసినా పల్లెటూరి తత్వం ఆమెను పూర్తిగా విడనాడలేదు. కాస్త గట్టిగా రిబ్బను పెట్టిన జడ, పుట్టి పరికిణీలు, జోకాలు, ఎవరు పలకరించినా గట్టిగా మాట్లాడటం, జేబు రుమాల్లో డబ్బులు చుట్టుకోవడం చాలా అమాయకంగా అనిపించింది. అయితే 2-3 నెలల్లో ఆమె స్వరూపమే మారిపోయింది. 2 జడలు పొడవుగా పెంచి ట్రిమ్ చేసిన గోళ్ళు, హై హీల్సు,
మాటలు తుంచి స్టైల్గా మాట్లాడటం, మగపిల్లలతో పరిచయాలు, అసలు అంత త్వరగా అంత మార్పు ఎవ్వరిలోనూ చూడం. ఇంత ఖచ్చితంగా ఆమెను నేను గమనించడానికి గల కారణం ఆమె నా రూమ్మేట్ కావడమే. క్లాస్లో కూడా అబ్బాయిలను, ప్రొఫెసర్స్ని ఆకర్షించాలని తెగ ప్రయత్నం చేసేది. చివరికి ఆమె దృష్టి జయరాజ్ మీద పడింది. జయరాజ్ చాలా అందగాడనే చెప్పాలి. అతని తండ్రి హిందూ, తల్లి ఆంగ్లో ఇండియన్. ఈ రెండు కలయిక వల్ల ఏర్పడిన వినూత్న సౌందర్యం అతనిది. నీలి కళ్ళు, నల్లని ఉంగరాల క్రాఫు, బలిష్టమైన శరీరం, గోధుమ రంగు, ఎలాంటి వారైనా మరోసారి వెనక్కి తిరిగి చూడాలనిపించే అందం అతనిది. దానికి తోడు అతను గిటార్ చాలా చక్కగా వాయించగలడు. 66 మంది అమ్మాయిలకు అతను ఆరాధ్య దైవం. ఒక్కసారి ఏదో కల్చరల్ ఫంక్షన్లో అతను బ్రహ్మాండంగా గిటార్ వాయించాడు. ఆ అదను చూసుకుని శ్యామల అతన్ని పొగిడేసింది. ఆ విధంగా అతనితో ఏర్పడిన పరిచయాన్ని నెల రోజుల లోపలే గట్టి అనుబంధం చేసేసింది. రోజు అతనితో బీచ్ ఒడ్డున షికార్లు, సినిమాలు, ఒకటేమిటి అతనే లోకంగా మసలటం ప్రారంభించింది. శ్యామల నా రూమ్మేట్ కావటాన నాకు మరికొన్ని విషయాలు కూడా తెలిసాయి. ఆమెకు ఒక బావ ఉన్నాడు. అతను స్టేట్స్లో డాక్టర్. శ్యామల్ని అతనికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ఆశించారు. అయితే అతని తల్లి ఇందుకు ఇష్టపడలేదు. స్టేట్స్ నుండి వచ్చిన కొడుకు డాక్టర్ని చాలా పెద్ద మొత్తంలో అమ్మాలని ఆవిడ ఆశ అని శ్యామలే చెప్పింది. మీ బావ ఏమంటారు అడిగాను నేను. తల్లి మాటలకు ఎదురు చెప్పడు అంది శ్యామల. మరి ఈ లెటర్స్ వ్రాయడంలో ఆంతర్యం? అతని దగ్గర నుండి రెగ్యులర్గా వచ్చే ఉత్తరాల సంగతి అడిగాను. నన్ను పెళ్లి చేసుకోనంత మాత్రాన శత్రువు అయిపోతాడా? ఊరికే ఫ్రెండ్లీగా ఉత్తరాలు రాస్తాడంతే. విచిత్రం ఏమిటంటే జయరాజ్ పరిచయం పెరిగిన తర్వాత కూడా ఆమె వాళ్ళ బావకు లెటర్స్ రాయడం మానలేదు. కాలేజ్ అంతా జయరాజు, శ్యామల ప్రేమ వృత్తాంతం తెలిసిపోయింది. అందరూ ఇదే టాపిక్. అయితే శ్యామల అదేం పట్టనట్లు ప్రవర్తించేది. శ్యామల, ఇదేం బాగుండలేదు అన్నాను ఒకసారి రాత్రి 10 గంటల తర్వాత రూమ్కి చేరిన శ్యామలను ఉద్దేశించి. ఏది బాగుండలేదు? భుజాలు ఎగరేస్తూ నిర్లక్ష్యంగా అడిగింది. నాకు బాగా కోపం వచ్చింది. అయినా తమాయించుకుంటూ అన్నాను, అదే జయరాజ్ గురించి, నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? అనుకొని నీకెందుకు అంత బాధ? అంటే వాళ్ళు అనుకునేవన్నీ నిజమేనన్నమాట. శ్యామల నవ్వింది. పిచ్చి జాని, నీకన్నా వాళ్లే తెలివైన వాళ్ళు. రూమ్మేట్ వై ఉండి ఈ మాత్రం గ్రహించలేదంటే ఇంకేం చెప్పను. ఒక అమ్మాయి, అబ్బాయి రాత్రింబావుళ్ళు ఒకరి చుట్టూ ఒకరు ఎందుకు తిరుగుతారు? ఇట్ ఈజ్ ఆల్ లవ్, యునో అంది. జయరాజ్ క్రిస్టియన్ అన్నాను. శ్యామల పగలబడి నవ్వింది. యు ఆర్ రియల్లీ ఇన్నోసెంట్. ప్రేమకి ఎల్లలు లేవు మై డియర్ స్వీట్ జానీ. అవన్నీ చూసుకుంటే అది రియల్ లవ్ కాదు. మరింక నేనేం మాట్లాడలేదు. ఆ 2 ఏళ్ళు జయరాజే శ్యామలగా, శ్యామలే జయరాజుగా హుషారుగా కాలం గడిపేశారు. నాకొకటి మాత్రం సందేహంగా ఉండేది. జయరాజు లాంటి అందమైన యువకుడు శ్యామలలో ఏం చూసి ప్రేమించినట్లు? శ్యామలలో తెచ్చిపెట్టుకున్న అందమే కానీ స్వతసిద్ధమైనది ఏదీ లేదు. నలుగురిని ఆకర్షించడానికి ఆమె చాలా శ్రద్ధగా తయారయ్యేది. అన్నీ తెలిసినట్లుండాలని తెగ ప్రయత్నించేది కానీ నిజానికి చాలామంది ముందు ఆమె తీసికట్టు. ఆమెకు తెలిసింది కూడా చాలా తక్కువ. అయితేనే లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు కదా అని సమర్థించుకున్నాను. ఫైనల్ ఎగ్జామ్స్కు ముందు శ్యామల హడావుడిగా వాళ్ళ ఊరు బయలుదేరింది. ఇప్పుడెందుకు, పరీక్షల ముందు అన్నాను. అర్జెంటుగా రమ్మని లెటర్ వచ్చింది అంది. అంతకుమించి నేను అడగలేదు. ఆమె చెప్పనూ లేదు. శ్యామల వెళ్ళిపోయింది. శ్యామల వెళ్ళిన 4 రోజులకు అనుకుంటాను జయరాజు స్కూటర్ మీద వెళ్తుంటే బీచ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. అతనికి బాగా దెబ్బలు తగిలాయని తెలియగానే మేమంతా చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాం. సున్నితంగా ఉండే అతని ఒళ్ళంతా బ్యాండేజీలతో నిండిపోయింది. అతను నా పరిస్థితిలో చూడటానికి మేమెంతగానో బాధపడ్డాం. జయరాజు నా వంక మౌనంగా చూశాడు. ఆ చూపులో ప్రశ్న ఉంది. అతనికి కావలసిన వ్యక్తి అక్కడ కనపడటం లేదనేమో. అందుకే అన్నాను, శ్యామల ఊరు వెళ్ళింది, మీకు తెలిసే ఉంటుంది. అతను తెలియదన్నట్లు తల ఊపాడు. చాలా అర్జెంటుగా వెళ్ళింది, మీతో చెప్పే టైం లేకపోవచ్చు అన్నాను, జయరాజుకు కూడా చెప్పి వెళ్ళలేదనే ఆశ్చర్యాన్ని దాచుకుని. ఆ రాత్రి శ్యామల వచ్చింది. ఎంతో ఉత్సాహం, ఆనందం మూటగట్టుకొచ్చిన దానిలా ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. హుషారుగా నవ్వుతూ ఏమిటేమిటో చెప్తున్నది. జయరాజు విషయం ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న నా చేతిలో 2 లడ్డూలు పెట్టి తిను అంది. వాటిని అలాగే పట్టుకుని ఆమె ముఖంలోకి తదేకంగా చూశాను. ఎందుకు అలా చూస్తున్నావు అంది నవ్వుతూ. చాలా సంతోషంగా ఉన్నావు, కారణం ఏమిటా అని అన్నాను. పర్వాలేదు, బుర్ర పనిచేస్తున్నదే అంటూ శ్యామల సూట్ కేసులోంచి ఒక పెద్ద కవర్ తీసింది. దానిలోంచి మరో కవర్ తీసి నా చేతికిచ్చి చూడు అంది.
నేను అర్థం చేసుకున్నాను. అది పెళ్లి శుభలేఖ. శ్యామలదే అయి ఉంటుంది. జయరాజ్ గురించి ఇంట్లో చెప్పి ఏకంగా ఒప్పించుకుని శుభలేఖలతో సహా వచ్చేసిన శ్యామల అని ఒక పక్క అభినందిస్తూనే మరో పక్క జాలిపడ్డాను. జయరాజ్ పరిస్థితి తెలిస్తే అనుమానాలతో కొట్టుకుపోతున్న నన్ను మోచేత్తో పొడిచి తెరిచి చూడబోయ్ అంది. నేనెంత ట్యూబ్లైట్నైనా ఆ మాత్రం గ్రహించగలంలే అంటూ కవర్లోంచి కార్డు తీశాను. నా కళ్ళు నాకు అబద్ధాన్ని చూపిస్తున్నాయి. అది శ్యామల పెళ్లి శుభలేఖే. కానీ పెళ్లి కొడుకు జయరాజ్ కాదు, మధుసూదన్ రావు, ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్. కార్డు నా చేతిలోంచి జారిపోయింది. అన్యాయం అరిచాను నేను. శ్యామల అసహనంగా చూసి క్రిందపడ్డ కార్డు తీసింది. నేను ఒక ఫారిన్ రిటర్న్డ్ భార్యను కాబోతున్నానని అసూయ అంది వత్తి పలుకుతూ. అసూయ కాదు, అసహ్యం. నువ్వు జయరాజుని రిసీవ్ చేసావు అన్నాను గట్టిగా. ఎందుకలా గట్టిగా అరుస్తావు? నీకేదో అన్యాయం జరిగినట్లు. ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అంది తాపిగా. అవును, నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, కానీ జయరాజ్ జీవితం పాడు చేయడానికి నీకెవరు అధికారం ఇచ్చారు? శ్యామల గమ్మత్తుగా భుజాలు ఎగరేసింది. అతని జీవితం ఎవరు పాడు చేశారు? నేను అతన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అతని జీవితం పాడవడానికి అతనేం అమ్మాయి కాదు అంది. మరి అతనితో ప్రేమాయణం ఎందుకు సాగించావు అన్నాను కోపంగా. శ్యామల వ్యంగ్యంగా నవ్వి, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా అడిగావు గనక చెప్తా విను. అతనితో స్నేహం ప్రారంభించిన మొదట్లో అతన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అస్సలు లేనే లేదు. మొదటి నుంచి మా భావం చేసుకోవాలనుకున్నాను. అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను. జయరాజ్ అంటే కాలేజీలో ఉన్న క్రేజ్ చూశాను. అమ్మాయిల కళ్ళల్లో ఆరాధన చూశాను. ఏదో రకంగా నలుగురి చేత గుర్తింపబడాలన్న తపన ఉన్న నేను అతనితో స్నేహం చేశాను. ఆ విధంగా అతని లవర్గా గుర్తింపు నేను అనుకున్న దానికంటే ఎక్కువే లభించింది. అంతేగాని నాకు అతని పట్ల క్రేజ్ కానీ అతని గిటార్ సంగీతం పట్ల మోజు కానీ లేవు. అయితే జయరాజ్ పట్ల నాకు చిన్నచూపు లేదు. అతను నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు తెలుసు. అతను అందగాడు, తెలివైనవాడు. కానీ మా బావ కన్నా అధికుడు కాడు. మా బావ జయరాజ్ అంత అందగాడు కాకపోయినా అతనికన్నా పై స్టేటస్లో ఉన్నవాడు. అందం చూడగానే ఆకర్షిస్తుంది, కానీ తర్వాత దేనికి పనికొస్తుంది? ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ప్రపంచంలో అందమైనవన్నీ ఉత్త పనికి మాలినవని. బావగాని ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోనని చెబితే నేను జయరాజ్నే చేసుకునేదాన్ని. కానీ లక్కీగా మా అత్త హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోవడంతో మా బావ నన్ను చేసుకోవడానికి అంగీకరించాడు. దాంతో మా కథ మరో మలుపు తిరిగింది. ఇప్పుడు చెప్పు, నేను జయరాజుని కాదనడంలో ఉన్న తప్పేమిటో? ప్రపంచమంతా డబ్బు చుట్టూ, హోదాల చుట్టూ తిరుగుతున్నది. అలాంటప్పుడు ఒక మెట్టు పైనున్న వాడితో జీవితాన్ని పంచుకుని సుఖపడాలనుకోవడంలో తప్పేముంది? ప్రేమ పేరు చెప్పి అంత నైవంచన చేసేది కాకుండా అంత తెగించి మాట్లాడగల మనిషితో నేను ఇంకేం వాదించగలను? ఆ తర్వాత కథ మనకు అప్రస్తుతం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంటి మనుష్యుల మనస్తత్వాలు నువ్వు అంచనా వేసుకోగలుగుతావని అన్నాను చెప్పటం ఆపి. గాయత్రి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఆశ్చర్యం. తిరిగి నేనే అన్నాను, తల్లి బ్రతికినన్నాళ్ళు తన ఉద్దేశం ఏమిటో చెప్పకుండా తల్లిచాటు బిడ్డలా నటించి తీరా ఆమె చనిపోయాక శ్యామల్ని వివాహమాడిన రాజేంద్ర తండ్రి మనస్తత్వం, వ్యక్తిత్వం ఎలాంటివో నీకు అర్థమయ్యే ఉంటుంది. శ్యామల సంగతి సరే సరి. ఒడ్డు చేరుకోవడానికి ప్రేమ పేరు చెప్పి జయరాజుని తెప్పలా వాడుకుంది. ఇక రాజేంద్ర సంగతికి వద్దాం. వాళ్ళిద్దరికీ పుట్టినవాడు కాబట్టి మోసగాడవుతాడని నేను జ్యోతిష్యం చెప్పను. శ్యామల కొడుకు ప్రేమ కథ గురించి చులకనగా మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చి ఎదిగిన వ్యక్తిగా ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. గాయత్రి తల్లిని నేనే అని తెలిసినప్పుడు కూడా నాతో మాట్లాడాలని ప్రయత్నించలేదు. అతని నడవడి ఎందుకో నాకు చాలా కృత్రిమంగా గోచరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అతను పునాది లేకుండా కట్టిన మేడ లాంటివాడు. గాయత్రి తల వంచుకుంది. దాని మనసు దెబ్బతిని ఉంటుంది. రాజేంద్ర మీద అది చాలా ఆశలు పెట్టుకుందేమో. చాలా చీకటి పడింది, భోంచేద్దాం అన్నాను దాని భుజం మీద చేయుంచి. గాయత్రి మౌనంగా అనుసరించింది. భోంచేస్తున్నా నేను గాయత్రిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. గాయత్రి బేలలా కన్నీళ్లు పెట్టుకోలేదు. ఏదో ఆలోచిస్తున్న దానిలా భోజనం ముగించింది. చూడు గాయత్రి, నేను చెప్పిందంతా నా వైపు నుంచే. నువ్వు కూడా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాను వెళుతున్న గాయత్రిని ఉద్దేశించి. అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయింది తన గదిలోకి. కాఫీ కప్పు తీసుకుని గాయత్రి గదిలోకి అడుగుపెట్టాను. గాయత్రి స్నానం చేసి న్యూస్ పేపర్ చూస్తున్నది. కాఫీ అందుకుని థ్యాంక్ యూ మమ్మీ అంది.
నేను ఆశ్చర్యంగా దాని ముఖంలోకి చూశాను. సిగ్గుపడుతున్నట్లు నవ్వింది. ఎందుకో గాయత్రి ముఖం నాకు చాలా అమాయకంగా ముద్దుగా అనిపించింది. పసితనం వేడన ఆ కళ్ళు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. మెల్లిగా దాని చేతిని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, ఏమిటన్నట్లు చూశాను. సిద్ధార్థం చేసుకోవడం నాకు ఇష్టమే అంది తల వంచుకుని. ఆశ్చర్యంతో నా కళ్ళు వెడల్పయ్యాయి. కానీ సందేహంగా నా వంక చూసింది. కానీ అన్నాను నేను చెప్పమన్నట్లుగా రెట్టిస్తూ. సిద్ధార్థని ఒక్కసారి పిలిపించగలవా? ఎందుకు అన్నాను కుతూహలంగా. నాకు భర్త కాబోయే వ్యక్తి దగ్గర నాకు ఎలాంటి రహస్యాలు ఉండడం నాకు ఇష్టం లేదు. అతనికి రాజేంద్ర విషయం చెప్తాను. నేను ఒక్క క్షణం విస్తుపోయి చూశాను. నా కళ్ళ ముందు పుట్టిన గాయత్రి ఎంతగానో ఎదిగి మరెంతగానో ఎత్తున నిలిచినట్లు అనిపించింది. దాని విశిష్టమైన వ్యక్తిత్వానికి నిజాయితీకి మనసులో ఎంతగానో అబ్బురపడ్డాను. శిఖరం లాంటి నా కూతురు లోయ లాంటి శ్యామల కుటుంబంలోకి విరిగి జారి పడనందుకు ఎంతగానో సంతోషించి, అలాగే సిద్ధార్థని రమ్మని కబురు చేస్తాను అన్నాను ఉత్సాహంగా. నాకు తెలుసు సిద్ధార్థ లాంటి సంస్కారవంతుడు గాయత్రి ప్రేమ కథని అర్థం చేసుకోగలడని. కథ పేరు విరిగిపడని శిఖరం. రచించిన వారు మన్నెం శారద గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.